నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారు అంటే ఈ రోజుకి అధికారిక సమాచారం అయితే లేదు. ఇప్పటికి వారం క్రితం టీడీపీ జనసేన తొలి జాబితాలు రిలీజ్ చేశాయి. అందులో 94 మందితో టీడీపీ లిస్ట్ రిలీజ్ చేస్తే 5 అభ్యర్థులను జనసేన ప్రకటించింది. టీడీపీ లిస్టులో ఫస్ట్ జాబితాలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. మరి జనసేన ఫస్ట్ జాబితాలో పవన్ పేరు లేకపోవడం ఆశ్చర్యకరమే అని అంటున్నారు. అయితే పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన పిఠాపురం నుండి పోటీ చేస్తే అక్కడ పరిస్థితి ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుండి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున టాక్ సాగింది. దానికి రుజువు అన్నట్లుగా ఆయన భీమవరం వెళ్లి టీడీపీ నేతలతో సమావేశం జరిపారు. వారి మద్దతుని కూడా అడిగినట్లుగా వార్తలు వచ్చాయి. అది అలా ఉండగానే పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారన్నది కొత్త న్యూస్. అయితే ఇది జనసేన వర్గాలకు అంతర్గతంగా తెలిసిన న్యూస్ అని అంటున్నారు. పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయన్న దాని మీద 2 సర్వేలు ఫిబ్రవరి నెలలో చేయించుకున్నారు. ఆ సర్వేలు తేల్చినది ఏంటంటే మొత్తం 2.5 లక్షల మంది దాకా ఉండే పిఠాపురం జనాభాలో 60,000 మంది దాకా కాపులు ఉన్నారట. వారంతా గంపగుత్తుగా పవన్కి ఓటేస్తే మిగిలిన సామాజిక వర్గాల వారు కూడా కలిసి వేస్తే ఖచ్చితంగా పవన్ విజయమే కాదు, భారీ మెజారిటీ కూడా సాధిస్తారని అంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే పిఠాపురంలో మొత్తం 2.5 లక్షల మందిలో 60,000 మంది కాపులు ఉంటే మిగిలిన 190,000 మంది బీసీలు, ఎస్సీ, బడుగులు, ఇతర సామాజిక వర్గాలు ఉన్నారు. మరి వారంతా కూడా ఓటు వేయాలి కదా అన్నది చర్చగా ఉంది. గోదావరి జిల్లాలో బీసీలు, ఎస్సీ, ఇతర సామాజిక వర్గాలకు విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీలకు, కాపులకు పడదని ప్రచారంలో ఉంది. ఒక విధంగా కులాల వారీగా చీలిపోయిన నేపథ్యం అంతటా ఉంది. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు కాపులు అంతా కట్టకట్టుకుంటే అది మేలే కానీ మిగిలిన వారు ఈ ఐక్యత చూసి రివర్స్ అవుతారు. ఆ ఓటు అప్పుడు ప్రత్యర్థికి సునాయాసంగా టర్న్ అవుతుంది. ఈ సామాజిక సమీకరణాల్లో ఇబ్బందులు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక పిఠాపురంలో చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ గెలిచి 3 దశాబ్దాలు గడిచింది. ఆ పార్టీ 1983 నుండి 3 సార్లు మాత్రమే గెలిచింది. ఇక కాపులే ఎక్కువ సార్లు ఇక్కడ గెలిచారు. అదొక హిస్టరీ. అంతేకాదు లోకల్స్కి ఇక్కడ పెద్దపీట వేస్తారు. అంటే అభ్యర్థి తమ ప్రాంతంలో ఉండాలని, తమకు కనిపించాలని, మంచికి చెడ్డకు తమకు అందుబాటులో ఉండాలన్న సెంటిమెంట్ ఈ నియోజకవర్గం వారికి ఉందంటున్నారు. ఇంకోవైపు చూస్తే ఇక్కడ గతంలో కాంగ్రెస్కి బాగా బలం ఉంది, అనేక సార్లు గెలిచింది. ఇదంతా ఇప్పుడు వైసీపీకి టర్న్ అయింది. అలాగే ప్రజారాజ్యం పార్టీ తరపున 2009లో వంగ గీత గెలిచారు. ఇప్పుడు ఆమె వైసీపీలో ఉన్నారు. అయితే ఆమెకు అప్పట్లో 1000 ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది. ఆనాడు కాంగ్రెస్కి, టీడీపీకి కూడా ఆమెతో సరిసమానంగా ఓట్లు వచ్చాయి. 2019లో అయితే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే 28,000 ఓట్లు వచ్చాయి. ఆమె స్థానికంగా ఉంటూ కష్టపడ్డారు. దాంతో ఆమెకు ఆ ఓట్ షేర్ వచ్చిందని అంటున్నారు. ఇక ఇప్పుడు చూస్తే టీడీపీలో మాజీ ఎమ్మెల్యే వర్మ బలంగా ఉన్నారు. ఆయన 2014లో ఇండిపెండెంట్గా గెలిచి సత్తా చాటినవారు. ఆయన తనకు టికెట్ దక్కకపోతే 2014లో రిపీట్ అవుతుందని అంటున్నారు. ఆయనకు సొంత ఇమేజ్ ఉంది. ఇలా కనుక చూసుకుంటే పిఠాపురంలో జనసేన పోటీ అంటే అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. అదే సమయంలో టీడీపీ, జనసేన ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిసి పనిచేస్తే పవన్ విజయం ఖాయమని అంటున్నారు.